అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 22వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఆ అమ్మాయి మా అమ్మలా ఉంటుంది వదిన. అమ్మని వేరే ఉద్దేశంతో చూడలేం కదా అని అంటుంది అజిత. మధు క్యారెక్టర్ ఏంటనేది అంచనా వేయడానికి ట్రై చేస్తుంది. అజిత, సరేలే వదిన, మా అన్నయ్య గురించి ఎంత మాట్లాడుకున్నా అవదులే గాని నీకు నాకు టైం అవుతోంది, వెళ్దాం అని అంటుంది. మను హా అని అంటుంది. విక్రమ్ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉండగా చైత్ర అతని కోసం పాలు తీసుకుని వస్తుంది. చైత్ర, విక్రమ్ గారు పాలు అని అతని చేతికి గ్లాస్ని అందిస్తుంది. విక్రమ్ పాలు తాగుతుంటే చైత్ర అతని షర్ట్ బటన్స్ పెడుతూ ఉంటుంది. విక్రమ్ ఆ పాలు తాగేసి చైత్ర వైపు చూస్తూ, ఏంటి మేడం గారు ఏదో చెప్పాలని అనుకుంటున్నారని అంటాడు. చైత్ర విక్రమ్ షర్ట్ బటన్ని చేత్తో తిప్పుతూ, కన్నయ్య పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది చైత్ర. విక్రమ్, వాడి పెళ్లి గురించి నీకెందుకు అంత తొందర అని ఆమె చుట్టూ చేతులు వేసి అడుగుతాడు విక్రమ్. చైత్ర, అలా అంటారేంటండి, పిల్లల పెళ్లి చూడాలి అని ఏ అమ్మకైనా ఉంటుంది కదా అని అంటుంది. చైత్ర, నీకు చాలా తొందరగా ఉందేమో, కానీ నీ కొడుక్కి లేదు. కన్నయ్య ఇప్పుడే ఏమీ మాట్లాడొద్దు అని చెప్పాడు. వాడు అద్దుతో ఏదో మాట్లాడాలంట, ఆ తర్వాత మనకి చెప్తానని అన్నాడు అంటాడు విక్రమ్. అద్దుకి కన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడుగుతుంది. విక్రమ్, ఇష్టమే బంగారం, కానీ వాళ్ళేదో మాట్లాడుకుంటారంట అని బుగ్గ మీద చేత్తో తడుముతూ ఆమెకి చెప్తాడు విక్రమ్. చైత్ర విక్రమ్ కళ్ళల్లో ఏదో భావన కనిపిస్తూ ఉంటే అతని చెంప మీద చెయ్యి వేసి, ఏమైంది విక్కీ, నువ్వెందుకో చాలా డిస్టర్బ్గా ఉన్నట్లున్నావు అని అడుగుతుంది. విక్రమ్ ఆమె కళ్ళల్లోకే ప్రేమగా చూస్తూ, మనం కూడా పెళ్లికి ముందే ఇలా మాట్లాడుకొని ఉంటే 3 ఏళ్ళు వేస్ట్ అయ్యేవే కాదు కదా అని విక్రమ్ అంటాడు. చైత్ర, ఏమైంది మీకు, అప్పటి విషయాల గురించి నాతో మాట్లాడకూడదు అని చెప్పి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు ఎందుకు అని అడుగుతుంది చైత్ర దిగులుగా. విక్రమ్, కన్నయ్య నాతో నేను అద్దుని అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను విక్కీ అని అన్నాడు. వాడు అలా అనగానే నా కొడుకు ఆలోచించినట్లుగా నేనెందుకు అప్పుడు ఆలోచించలేకపోయాను, అప్పుడు అలా నేను ఆలోచించి ఉంటే బాగుండేది కదా అని అనిపించిందిరా అని అంటాడు విక్రమ్. అప్పుడేదో అలా అయిపోయింది విక్కీ, కానీ ఇప్పుడు నన్ను నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటావనేది గుర్తు చేసుకోవచ్చు కదా అని అంటుంది చైత్ర అతన్ని హత్తుకుంటూ. విక్రమ్ వీపు నిమురుతూ అతనికి హాయిని కలిగిస్తూ ఉంటుంది. కాసేపటికి చైత్ర విక్రమ్ని దూరం చంపి, నా విక్కీ ఇలా ఉండడం నాకు నచ్చదు అని విక్రమ్ బుగ్గలు లాగుతూ అంటుంది. చైత్ర, వదులు అని అంటూ నార్మల్ అవుతాడు విక్రమ్. చైత్ర విక్రమ్కి దూరం జరిగి, అయినా నేను మీ మీద కోపం తెచ్చుకోవాలి అని అంటుంది. విక్రమ్ దేనికి అని అయోమయంగా చూస్తూ ఆమెని అడుగుతాడు. దానికి చైత్ర, నన్ను డిన్నర్కి తీసుకువెళ్తాను అని ఎప్పటినుంచో చెప్తున్నారు, కానీ అసలు మీరు తీసుకెళ్లడం లేదు అని మూతి తిప్పుకుంటూ అంటుంది. విక్రమ్ తన ఎక్స్ప్రెషన్ని చూసి నవ్వుకుంటూ చైత్ర కింద పెదవి పట్టుకొని లాగుతూ, డిన్నర్ కాదు బంగారం, ఏకంగా డేట్కే తీసుకువెళ్తాను, రెడీగా ఉండు అని అంటాడు. దానికి చైత్ర నవ్వుతూ, అయితే ఈరోజు నన్ను బయటికి తీసుకొని వెళ్తారా అని అడుగుతుంది. విక్రమ్, ఆఫీస్లో మీటింగ్ అవ్వగానే నిన్ను పికప్ చేసుకుంటానని చెప్పి చైత్రని హక్ చేసుకొని ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు విక్రమ్. దివి పేషెంట్స్ని చూస్తుందన్న మాటే కానీ తన మనసు మాత్రం అక్కడ లేదు. ఏదో ఆలోచిస్తూ ఉంది. తనకి అంత కష్టంగా భారంగా ఉంది. మధ్యాహ్నం లంచ్ టైంకి క్యాంటీన్ దగ్గరికి వెళ్తుంటే, మేడం మీకోసం ఎవరో వచ్చారని చెప్తుంది నర్స్. ఎవరొచ్చుంటారు, బావే వచ్చాడని అనుకుంటూ బయటకు వెళ్ళిన దివికి బుల్లెట్ బైక్కి ఆనుకొని స్టైల్గా నిల్చొని ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు ధీరజ్. అక్కడ ట్రైనింగ్ కోసం ఉన్న అమ్మాయిలందరూ అతన్నే గుడ్లప్పగించి మరీ చూడటం దివి కంట పడకుండా పోలేదు. అది ధీరజ్కి కూడా తెలుసు అన్న విషయం అతని పని అతను చేసుకుంటూ ఉంటాడు. దివి అతని ముందుకు వెళ్ళి నిలబడగానే వాళ్ళు తనని చూసి జెలస్ ఫీల్ అవ్వడం కూడా తనకి తెలుస్తూనే ఉంది. అతని ఫోన్ మాట్లాడేంత వరకు సైలెంట్గా నిల్చొని ఉంది. ధీరజ్ ఫోన్ మాట్లాడి తన వైపు చూస్తూ, తిన్నావా అని అడిగాడు. దివి లేదు అన్నట్టు తలూపుతుంది. ధీరజ్
బైక్ పాకెట్లో పెట్టిన టిఫిన్ బాక్స్ తీసి ఆమె చేతికి అందిస్తూ, ఇదిగో ఇది తిను, బయట ఏమీ తినకు అని అంటాడు. దివి సైలెంట్గా తీసుకొని చుట్టూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ధీరజ్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపి తన వైపుకి లాక్కున్నాడు. అజిత, అనిరుద్ బైక్ మీద వెళ్తూ ఉంటారు. అజిత వాళ్ళు కాలేజ్కి వెళ్ళే దారిలో కాకుండా వేరే సైడ్ వెళ్ళడం చూసి, ఏంటి మనం వేరే రూట్లో వెళ్తున్నాం, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడుగుతుంది అనిరుద్ని. దానికి అనిరుద్, ప్రేమలో ఉన్న వాళ్ళం కాస్త అలా అలా తిరగొద్దా అని అంటాడు. అయితే కాలేజీ టైంలో వెళ్ళాలా, ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం కదా అని అంటుంది అజిత. లేదు చిన్నారి, ఈరోజు మొత్తం కూడా నేను నీతో టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను అని అంటాడు అనిరుద్. డిసైడ్ అయ్యావు, ఇక నేను చెప్తే మాత్రం వింటావా ఏంటి అని అంటుంది అజిత. అనిరుద్ నవ్వుతూ, చెప్పేలా చెప్తే వింటానేమో అని అంటాడు. చెప్పే విధానం ఏంటో అని అజిత అనుకుంటూ ఉంటుంది. నువ్వు ప్రయత్నం చెయ్యాలే కానీ ఎన్నో ఉన్నాయని అనిరుద్ అంటాడు. అజిత ఏంటో అవి అని మళ్ళీ అడుగుతుంది. అనిరుద్ ఒక హగ్ లేదా ఒక కిస్ అని అంటూ ఉంటే, ఆపు ఆర్య అని అంటూ బ్లష్ అవుతూ ఉంటుంది అజిత. అజిత బ్లష్ అవ్వడం అద్దంలో చూసి, నువ్వు సిగ్గుపడకు చిన్నారి, నేను ఇంకా రెచ్చిపోతాను అని అంటాడు. నువ్వు ఇలా మాట్లాడతాను అంటే నేను రాను అని మూతి తిప్పుకుంటూ అంటుంది అజిత. దానికి అనిరుద్, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు, నేను ఇంకా ఏమీ అననులే అని అంటాడు అనిరుద్. అజిత హా అని అంటుంది. అవును, ఇంతకీ మీ అన్నయ్యకి ఏమన్న విషయం తెలిస్తే ఎలా అని అడుగుతాడు అనిరుద్. తెలిస్తే ఏంటి, ఆల్రెడీ మా అన్నయ్యకి తెలుసు కదా అని అంటుంది అజిత. ఆ మాటకి అనిరుద్ వినగానే షాక్ అయ్యి సడన్గా బ్రేక్ వేస్తాడు. బైక్ ఆపి అజిత వైపు తిరిగి, ఏమంటున్నావు, మీ అన్నయ్యకి మన విషయం తెలుసా అని మళ్ళీ అడుగుతాడు. అజిత హా అన్నట్టు తలూపుతుంది. అద్దు ఎందుకు భయపడుతోంది, అదేంటో నేను తెలుసుకోవడం ఎలా అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్తూ ఉన్న అద్విక్ ఆలోచిస్తూ ఉంటాడు. మార్నింగ్ అద్దు కలల్లో కనిపించిన భయం ఇంకా ప్రేమ రెండూ గుర్తొస్తూ ఉంటే ఏం చెయ్యాలో అతనికి అర్థం కావడం లేదు. అలా ఆలోచిస్తూనే అతను క్యాబిన్కి వెళ్తాడు. చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా విక్రమ్ అద్విక్ని పలకరించడం కోసం అతని క్యాబిన్కి వెళ్తాడు. విక్రమ్, కన్నయ్య అని పిలుస్తాడు. అద్విక్ హా విక్కీ అని ఆలోచనలు పక్కన పెట్టేసి విక్రమ్ వైపే చూస్తాడు. అద్దుతో మాట్లాడతాను అన్నావు, మాట్లాడావా అని అడుగుతాడు విక్రమ్. హా అని అద్విక్ తలూపుతాడు. సరే అని చెప్పి అక్కడ టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకుని విక్రమ్ వెళ్ళిపోతూ ఉంటే డాడీ అని పిలిచాడు అద్విక్. విక్రమ్ వెనక్కి తిరిగి హా కన్నయ్య అని అన్నాడు. అద్విక్, మిమ్మల్ని ఒకటి అడగనా అని అంటాడు విక్రమ్తో. విక్రమ్ హా అని తలూపితే, మీరు మమ్మీని ఎంతో బాగా అర్థం చేసుకుంటారు కదా, మమ్మీ కూడా అంతే, మీరేం చెప్పకుండానే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది, అది ఎలా అని అడుగుతాడు అద్విక్. విక్రమ్ చిన్నగా నవ్వి, ప్రేమలో ఉండే స్పెషాలిటీ అదే కన్నయ్య అని అంటాడు. ఒకరిని ప్రేమిస్తే తెలిసిపోతుందా డాడీ అని అడుగుతాడు అద్విక్. లేదు కన్నయ్య, ప్రేమిస్తే సరిపోదు, మనం ప్రేమించే వాళ్ళ మనసుని అర్థం చేసుకునే గుణం కూడా మనకు ఉండాలి. మీ మమ్మీ నన్ను అర్థం చేసుకున్నంత నేను తనని అర్థం చేసుకోను కన్నయ్య. ఆడవాళ్ళకి అంత ఓపిక ఉంటుంది, కానీ మనకి ఓపిక ఉండదు. వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే ఓపిక పట్టి వాళ్ళ ప్రతి ఎమోషన్ని ఫీల్ అవ్వాలి, వాళ్ళతో ఎక్కువ టైంని స్పెండ్ చేయాలి అని అంటాడు విక్రమ్. డాడీ, అద్దు ఎందుకో భయపడుతోంది, అది నాకు తెలుస్తోంది కానీ రీజన్ ఏంటో మాత్రం తెలియడం లేదని బాధగా చూస్తూ అంటాడు అద్విక్. దానికి విక్రమ్, కన్నయ్య, అద్దు నిన్ను చూసిన ప్రతిసారి కంగారు ఇంకా భయపడుతుంది. ఆ కంగారు భయం పోవాలి అంటే తను నీతో ఫ్రీగా ఉండేలా చెయ్యి. ప్రతి విషయం నీతో షేర్ చేసుకునే కంఫర్ట్ జోన్ని తనకి క్రియేట్ చెయ్యి. అప్పుడు తను ఎందుకు భయపడుతుందో తనే నీకు చెప్తుంది. ఒకవేళ తను చెప్పకపోయినా నీకే అర్థమవుతుంది. అద్విక్కి విక్రమ్ మాటల్లో నిజం ఉందని అనిపించి హా అని అంటాడు. విక్రమ్ నవ్వుతూ, ఈ ఆఫీస్ పనులు కొన్ని రోజులు వదిలి తన మీద దృష్టి పెడతావా అని అడుగుతాడు. నో విక్కీ,
నేను మేనేజ్ చేస్తానని అంటాడు అద్విక్. విక్రమ్ ఓకే అని అంటాడు. ధీరజ్ బైక్ పాకెట్లో పెట్టిన టిఫిన్ బాక్స్ తీసి ఆమె చేతికి అందిస్తూ ఇదిగో ఇది తిను, బయటేం తినకని అంటాడు. దివి సైలెంట్గా తీసుకొని చుట్టూ చూసి తిరిగి వెళ్ళిపోతుంటే ధీరజ్ ఆమె చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. దివి అతన్ని అతుక్కుపోయి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ధీరజ్ ఆమె వైపు షార్ప్ లుక్తో చూస్తూ ఏంటి నువ్వు చూపులు తేడాగా ఉన్నాయని అంటాడు. అదేం లేదన్నట్టు తలూపుతుంది దివి. కాదేదో ఉంది, నీ కళ్ళల్లో ఈర్ష్య కనిపిస్తోంది, నువ్వు జలస్ ఫీల్ అవుతున్నట్టున్నావు అని అంటాడు ధీరజ్. నేనెందుకు అలా ఫీల్ అవుతానని తడబడుతూ అడుగుతుంది దివి. దానికి ధీరజ్ సైడ్ స్మైల్ ఇస్తూ నేను ఎల్కేజీ స్టూడెంట్ కాదు దివి అని అంటాడు. దివి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ధీరజ్ వాళ్ళందరూ నన్ను చూస్తూ ఉంటే నీకు జలస్గా ఉందా అని దివి నడుము మీద డ్రెస్ మీద నుండే ప్రెస్ చేస్తూ అడుగుతాడు. బావా అందరి ముందు ఏంటిది అని అతని చేతిని తీయడానికి ప్రయత్నం చేసినా అతను తీయడం లేదు. ధీరజ్ ఇంకా ఒత్తిడి పెంచుతూ నువ్వు అనుకున్నది నేను ఎప్పటికీ చేయను, నాకు నచ్చింది చేస్తాను, నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అంటాడు. దివి అతని వైపే బాధగా చూస్తూ కొత్తగా ఏమని చెప్పాలి, నేను నా మనసు నిండా నింపుకున్నాను కదా, ఆ ప్రేమ నేను చచ్చేంత వరకు ఉంటుంది కదా, ఆ ప్రేమ వల్లే నిన్నెవరు చూసినా నాకు ఈర్ష్య కలుగుతోంది, నీ జీవితంలో ఇంకా మనసులో నేను తప్ప ఇంకెవరూ ఉండకూడదు అని అనుకోకుండా ఉండలేకపోతున్నానని అంటుంది. ధీరజ్ దివి బుగ్గ నొక్కుతూ నువ్వు ఒకదానివి నా జీవితంలో ఉండడం కాదే, నా జీవితంలో నీకు తప్ప ఎవరికైనా స్థానం ఉంటుంది, నీకన్నా ముందు నా లైఫ్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక మీదట ఉంటారని అంటాడు ధీరజ్. ఆ మాటకి దివి గుండెల్లో ఏదో అగ్నిగోళం బద్దలైనట్టు అనిపించింది. దివి అతని వైపు బాధగా ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు వేరే అమ్మాయిలతో కూడా ఇలానే ఉంటావా అని తడబడుతూ అడిగింది. ధీరజ్ అవును అని అంటాడు. దివి మైండ్ బ్లాక్ అయిపోయింది. నా బుజ్జి పిల్ల ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందని అనుకుంటూ అద్దుకి కాల్ చేస్తాడు అద్విక్. అద్దు తన ప్రోగ్రామ్ అయిపోయి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా కాల్ రావడంతో ఎవరు అని చూడకుండా లిఫ్ట్ చేస్తుంది. అద్దు హలో ఎవరు అని నార్మల్గా అంటుంది. ఎవరని అనేసరికి అద్విక్కి కొంచెం ఖాళీ నీ కాబోయే మొగుడని అంటాడు. అద్దు అతని వాయిస్ గుర్తుపట్టి బావా అంటుంది. నేనే, నువ్వు నా నెంబర్ సేవ్ చేసుకోలేదా అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. అద్దుకి అతని మాటల్లో కోపం తెలుస్తుంటే సారీ బావా, నేను నెంబర్ చూసుకోలేదు, అయినా సేవ్ చేసుకున్నా చేసుకోకపోయినా నీ నెంబర్ నాకు ఎప్పుడూ నోటెడే ఉంటుంది బావా, గత 5 ఏళ్లుగా అదే నా నెంబర్ కదా, నువ్వు తీసుకున్న కొత్తలోనే నీ నెంబర్ బట్టి కొట్టేశాను, సో నా విషయాలు నీకు గుర్తుంటాయో లేదో తెలియదు కానీ నీకు సంబంధించిన ప్రతి విషయం నేను మర్చిపోను అన్ని మాటలేవో ఫ్లోలో చెప్పేస్తుంది. అద్విక్ ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంటాడు. అంతగా తనని ప్రేమించే అమ్మాయి మనసు అతనికి ఇంతవరకు ఎందుకు అర్థం కాలేదో అతనికి తెలియలేదు. నోటి వెంట మాట రాలేదు. అతను ఏం మాట్లాడకపోయేసరికి అద్దుకి అప్పుడు తనేమందో అర్థమై మనసులో తనని తానే తిట్టుకొని కాల్ కట్ చేస్తుంది. అబ్బా నేనేంటి ఇలా మాట్లాడాను, బావకి నా ప్రేమ తెలియదు అనుకున్నాను, తెలుస్తూనే ఉంది. ముందు నాకు బావ దగ్గరగా వస్తే మనసులో వేసే భయం పోవాలి, లేకపోతే బావ నేనిద్దరం బాధపడాలి. నా బ్రెయిన్ని మనసునందుకు ప్రిపేర్ చేయే వరకు నేను బావతో లైఫ్ స్టార్ట్ చేయలేనని అనుకుంటూ అద్విక్ని బాధ పెడుతున్నందుకు తను బాధపడుతుంది. ఇది మనసులో ఇంత ప్రేమ దాచుకొని నాకెందుకు దూరంగా ఉండాలని అనుకుంటోంది. నేనంటే ఎంత ప్రేమ ఉన్నా అది ఎందుకు బయట పెట్టాలనుకోవడం లేదు, ఎందుకు నన్ను మా ఇద్దరి లైఫ్ గురించి స్టెప్ తీసుకొనివ్వడం లేదని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అద్విక్. అది మనసు విప్పి నాతో మాట్లాడేలా చేయాలి. డాడీ అన్నట్టు నేను అద్దుతో ఎక్కువ టైం స్పెండ్ చేసేలేదైనా ప్లాన్ చేయాలి. మా ఇద్దరి మధ్య మంచి రాపో కుదరాలి, లేకపోతే ఇది నన్ను ఎప్పటికీ ముందుకు వెళ్ళనివ్వదు అని అనుకుని అద్దుని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు. మధు ఆఫీస్కి వెళ్ళేసరికి మను ఆఫీస్కి వచ్చి ఉండదు. అతని క్యాబిన్కి వెళ్తూ మను క్యాబిన్ వైపే చూస్తాడు మధు. తను ఎప్పుడు లేట్ రాదు కదా అని అనుకుంటూ తను వస్తే అతని క్యాబిన్కి రమ్మని చెప్పమని ప్యూన్కి చెప్పి వెళ్ళిపోతాడు. మను ఆఫీస్కి వెళ్ళాక ఫైల్ ఓపెన్ చేయబోతుంటే ఒక అమ్మాయి వచ్చి మను నీకో విషయం తెలుసా అని అడుగుతుంది. మను ఆమె వైపే చూస్తూ ఏ విషయం అని అడుగుతుంది. ఆ అమ్మాయి నిన్న సార్ని నిన్ను అన్ని మాటలన్న వాళ్ళని సడన్గా వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారంట అని అంటుంది. మను ఆ మాటకు షాక్ అవుతుంది. ఆశ్చర్యంగా వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారా అని అడుగుతుంది. ఆ అమ్మాయి అవును సార్ అలా చేయమని చెప్పారని అంటుంది. ఓహ్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, సరేలే వదిలేయ్, వెళ్ళి వర్క్ చూడు అంటుంది మను. ఆ అమ్మాయి హా అని వెళ్ళాక మను క్యాబిన్కి ప్యూన్ వచ్చి సార్ మీరు వచ్చాక రమ్మన్నారు మేడం అని చెప్తాడు. మను ఓకే అని చెప్పి మధు క్యాబిన్కి వెళ్తుంది. దివి నోట నుండి మాట రాలేదు. ధీరజ్ ఇంతవరకు తనతోనే అలా ఉన్నాడు అనుకుంది. ఇప్పుడు తనకంటే ముందు వేరే అమ్మాయిలతో తిరిగాడని తెలిసేసరికి తన గుండెల్లో మోస్తున్న భారం ఇంకా ఇంకా ఎక్కువైంది. ధీరజ్ ఆమె ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి ఏంటి ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివి నా లైఫ్లో ఉన్నావు అనుకున్నావా అంటాడు. దివి ఏం మాట్లాడకుండా మౌనంగా కుమిలిపోతూ ఉంటుంది. ధీరజ్ నవ్వుతూ చచ్చా నువ్వు ఇలా అనుకుంటున్నావని ముందే తెలిసి ఉంటే నీ ముందు తిరిగేవాడిని, ఛాన్స్ మిస్ అయిపోయింది. పర్వాలేదులే, ఈసారి మనం పని చేసుకునేటప్పుడు ఇంకొకరిని కూడా కలుపుకుందాం, అప్పుడు నీకే అర్థమవుతుందని మెల్లగా అంటాడు.
దివి ఛీ అని అంటూ అతనికి దూరం జరుగుతుంది. ఇన్ని రోజులు నాకు నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే కోపం మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కంపరంగా అనిపిస్తోంది. నిన్న నేను ఇంతలా ప్రేమించిందని నా మీద నాకే అసహ్యం వేస్తోందని బాధగా అంటుంది. ధీరజ్ హహా అని నవ్వుతూ, అనిపించాలి, ఇంకా ఇంకా అనిపించాలి, నేను ఎందుకు బ్రతికి ఉన్నానా అని నువ్వు ఫీల్ అవుతూ ఉండాలి, చావాలి అని. ప్రతి క్షణం నీకు అనిపిస్తున్నా చనిపోయే ఛాన్స్ నీకు ఉండకూడదు, అందుకే నేను ఇలా ఇరికించానంటాడు. నవ్వు బావా, బాగా నవ్వు. ఏదో ఒక రోజు నువ్వు ఇలా చేసినందుకు ఎంతగా బాధపడతావో చూడు. ఆ రోజు నీకే తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేశావో అని. ఆ క్షణం నువ్వెంతగా రిగ్రెట్ ఫీల్ అయినా లాభం ఉండదని అంటుంది. ధీరజ్ దివి మాటలకి కోపంగా ఏంటే శపిస్తున్నావా అని అంటాడు. లేదు బావా, నిజం చెప్తున్నాను. నువ్వు చేసిన కర్మలకు ఫలితం తప్పకుండా అనుభవిస్తావని బాధగా కోపంగా చెప్పేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతుంది. ధీరజ్ దివి వెళ్ళిపోయిన వైపే చూస్తూ మూడంతా పాడు చేసింది. బాగా పొగరు ఎక్కువై మాట్లాడుతుంది. ఈ పొగరే దీనికి ఈ పరిస్థితి తీసుకొచ్చిందని మర్చిపోయింది. దించుతాను, పొగరంతా దించుతానని కోపంగా అనుకుని స్టేషన్కి వెళ్తాడు. చిన్నారి చెప్పిన విషయం విని మనవడి ఫ్యూజులు పోయాయి. బ్లాంక్గా చిన్నారి వైపే చూస్తున్నాడు. అనిరుద్, నువ్వు సీరియస్గా చెప్తున్నావా అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతాడు. చిన్నారి నార్మల్గా అవును అని అంటుంది. అనిరుద్ ఆమె వైపు తిరిగి ఒకసారి బైక్ దిగు అని అంటాడు. చిన్నారి అయోమయంగా బైక్ దిగిన తర్వాత అతను కూడా బైక్ దిగి పక్కనే ఉన్న ఫుట్పాత్ మీద కూర్చొని తల పట్టుకుంటాడు. అజిత అతని పక్కన వెళ్ళి కూర్చొని ఏమైందని అడుగుతుంది. అనిరుద్ ఆమె వైపు చూస్తూ, ఒసేయ్, ఏమైందని అంత మెల్లగా అడుగుతావేంటే? మీ అన్నయ్యకి మన విషయం తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా? ఏం చేస్తాడని టెన్షన్గా ఉందని అంటాడు. మా అన్నయ్య ఏం చేస్తాడు, ఏం చెయ్యడు. మా అన్నయ్యని నాకు నచ్చినట్టు చేయమని చెప్పాడని అంటుంది అజిత. అలా చెప్పాడని మన గురించి చెప్పేస్తావా అని సీరియస్గా అడుగుతాడు. చెబితే ఏమవుతుంది? ఏ, నువ్వు మాత్రం మను వదినతో అన్నీ చెప్పుకుంటావు కదా, అలానే నేను కూడా మా అన్నయ్యతో చెప్పుకున్నాను అని తను కూడా గట్టిగా అంటుంది. ఒసేయ్, నువ్వు చెప్పేది నేను చెప్పేది ఒకటేనా అంటాడు అనిరుద్. ఒకటెందుకు కాదు ఆర్య, రెండు ఒకటే. నువ్వు నీ ఫీలింగ్స్ మను వదినతో ఎలా షేర్ చేసుకుంటావో నేను అలాగే మా అన్నయ్యతో చెప్పుకుంటానని అంటుంది అజిత. అనిరుద్ అది సరే కానీ మీ అన్నయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు అని అడుగుతాడు అనిరుద్. నేను మన విషయం చెప్తే నీ ఇష్టం కానీ ఆలోచించి అడుగువేయి అని చెప్పాడు. అనిరుద్ ఓహ్ అని అంటాడు. నేను చెప్పకపోయినా మా అన్నయ్యకి మన విషయం తెలిసిపోయేది. ఎవరి ద్వారానో తెలియడం కన్నా నా వల్లే తెలియడం మంచిది కదా అని నేనే చెప్పానని అంటుంది అజిత. మీ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు అనిరుద్. మా అన్నయ్య నా సేఫ్టీ కోసం సెక్యూరిటీ వాళ్ళని పెట్టాడు. వాళ్ళు నన్ను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ మా అన్నయ్యకి రిపోర్ట్ చేస్తారని అంటుంది అజిత. అనిరుద్ చుట్టూ చూస్తూ ఇప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా అని అడుగుతాడు. అజిత అవును, కానీ మనల్ని ఎంతమాత్రం డిస్టర్బ్ చేయరు, నా ప్రైవేట్ స్పేస్లోకి ఎప్పుడూ రారు అని అంటుంది. అనిరుద్ ఉఫ్ బతికించావని అంటాడు. అజిత ఫీల్ అయింది చాలు, ఇప్పటికైనా వెళ్దామా, ఇలానే కూర్చుందామా అని అతని వైపే చూస్తూ అడుగుతుంది. అనిరుద్ లేచి అయితే మీ అన్నయ్యని ఒప్పించాల్సిన అవసరం లేదన్నమాట అని అంటాడు. ఇంచుమించు అంతే, కానీ నువ్వు మా అన్నయ్యతో మాట్లాడాలి అని అంటుంది అజిత. మాట్లాడడమే కదా, మెల్లగా మాట్లాడొచ్చులే అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తూ అంటాడు అనిరుద్. అని బైక్ ఎక్కుతుంది అజిత. అనిరుద్ వాళ్ళు అలా వెళ్తూ ఉండగా సైడ్ పని మీద అదే రూట్లో వెళ్తున్న విక్రమ్ కంటపడతారు. చిన్నవాళ్ళేంటి ఈ రూట్లో ఉన్నారు, వాళ్ళ కాలేజ్ సైడ్ వేరే సైడ్ కదా అని అనుకుంటూ మిర్రర్లో వాళ్ళని చూస్తాడు విక్రమ్. వాళ్ళెంతో దగ్గరగా ఉండడం చూసి కొంచెం కొంచెం అతనికి అర్థమవుతుంది వీళ్ళ మధ్య ఏదో నడుస్తోందనుకుంటా అని అనుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. మధు పిలవడంతో అతని క్యాబిన్కి వెళ్తుంది మను. మను మే కమిన్ సార్ అని అడిగితే మధు అతని సిస్టమ్ వైపు చూస్తూనే ఎస్ కమిన్ అని అంటాడు. మను అతని ముందుకు రాగానే తలెత్తి అతని చూపు ఆమె పెదవుల దగ్గర ఆగిపోతుంది. మధు ఇప్పుడు లిప్స్టిక్ లేకుండా ఎర్రగా అందంగా విచ్చుకున్న గులాబీలా ఉన్న ఆమె పెదవుల్ని చూస్తూ ఉంటాడు. మను అతని చూపులు చూసి సార్ అని అనేసరికి అని కోట్ సర్దుకుంటూ ఆమె వైపు చూశాడు. పిలిచారంట అని అడుగుతుంది మను. అవును, రేపటి టెండర్కి కొటేషన్ ప్రిపేర్ చేయమని చెప్పాను కదా, చేశావా అని అడుగుతాడు. ఏ టెండర్కి సార్ అని అడుగుతుంది మను. అదేంటి ఏదని అడుగుతున్నావు, నిన్న అన్ని డీటెయిల్స్తో నీకు ఫైల్ ఇచ్చాను కదా అని అంటాడు మధు. మనుకి అప్పుడు గుర్తొచ్చి అంటే సార్ అది అని నసుకుతుంటే ఫైల్ ఏంటనేది చెక్ చేసావా లేదా అని అడుగుతాడు మధు. మను లేదన్నట్టు అడ్డంగా తలుపుతుంది. మధుకి ఆ మాట కోపం వచ్చి మరి నేను అంతవరకు ఏం చేశావని సీరియస్ ఫేస్తో అడుగుతాడు. మను అతని కోపం చూసి కొంచెం మెల్లగా అది నెక్స్ట్ వీక్ వేయాల్సిన టెండర్ ఫైల్ చెక్ చేశారని అంటుంది. మధుకి ఆ మాట కోపం ఎక్కువై పిచ్చా నీకు, ఎప్పుడు ఏం చేయాలో తెలియదా, అదేమైనా ఇంపార్టెంట్ టెండరా, ఆ ఫైల్ చూసావు, ఇంపార్టెంట్ విషయాలు వదిలేయడం నీకు చాలా ఇష్టమా అని అడుగుతాడు. మను అతని కళ్ళలో కనిపిస్తున్న కోపం ఇంకా మాటల్లో సీరియస్నెస్ చూసి భయపడుతూ ఉంటుంది. మధు ఇంపార్టెంట్ విషయాలు పట్టించుకోకుండా ఉంటే ఇలానే అవుతుంది. నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో వర్క్ మీద పెట్టుంటే ఏ వర్క్ ఎప్పుడు చేయాలో తెలిసేదని గట్టిగా అంటాడు.
మనుకి ఆ మాటల కళ్ళలో నీళ్లు తిరిగాయి. మను సారీ సార్, నాదే మిస్టేక్. మీకు టైంకి ఆ ఫైల్ సబ్మిట్ చేస్తానని ఏడుపు గొంతుతో అంటుంది. అయితే ఇంకా ఇక్కడ ఏం పని నీకు? వెళ్ళి ఆ పని చూడు అంటాడు కోపంగా. మను హా అని తలుపు పక్క నుంచి తన క్యాబిన్కి వెళ్తుంది. ఇంతవరకు తన మీద ఎవరూ అరవలేదు. అలాంటిది మధు ఇంతలో అరిచేసరికి తనకి బాధ కలిగింది. తన చైర్లో కూర్చొని ఈ మనిషి అమ్మాయి అని చూడకుండా నా మీద ఇంతలా అరవాలా? అయినా నాదే తప్పు అని అతని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం. ఏదో నాన్నకి బాగా తెలిసిన వాళ్ళని అనుకున్నాను చూడు, నాది తప్పు. అందరితో ఎలా ఉంటానో ఇతనితో కూడా అలానే ఉండాలని మధుని తిట్టుకుంటూ వర్క్ చేస్తుంది మను. అద్దు రోడ్డు పక్కన నడుస్తూ అద్విక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా తన భయం పోగొట్టుకుని అద్విక్కి దగ్గర అవ్వాలని అనుకుంటూ నడుస్తూ ఉంటుంది. అప్పుడే తన ముందు అద్విక్ సడన్గా వచ్చి నిలబడతాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.